శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. ఈ నెలలోని అన్ని శుక్రవారాలు ఆమె ఆరాధనకు అంకితం చేయబడతాయి. అందుకే ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా అష్టలక్ష్మి అమ్మవార్ల అవతారాల విశేషాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందటి శ్రీశుకానం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అష్టలక్ష్మి అమ్మవార్లలో మొదటి లక్ష్మీదేవి ఆదిలక్ష్మి. ఆమెని మహాలక్ష్మి అని కూడా అంటారు. 4 హస్తాలతో ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి 2 చేతులందు అభయవరద ముద్రలు కలిగి ఉంటుంది. సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహోదరి హేమమహే, మునిగణ మండిత మోక్ష ప్రదాయిని, మంజుల వాసిని వేదనతే, పంకజ వాసిని దేవసు పూజిత, సద్గుణ వర్షిని శాంతయుతే, జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదాపాలయమ్మ. 2వ లక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మి. 8 చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది. 2 చేతులలో పద్మాలు, ఒక చేత గద, 3 చేతులలో వరికంకి, చెరుకు గడ, అరటి గెల కలిగి 2 చేతులందు వరము అభయముద్రలతో కలిగి ఉంటుంది. ఐకలి కల్మిష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే, క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్ర నివాసిని మంత్రనుతే, మంగళదాయిని అంబుజ వాసిని, దేవగణాశ్రిత పాదయుతే, జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదాపాలయమ్మ. 3వ లక్ష్మి అమ్మవారు ధైర్యలక్ష్మి. ఆమెని వీరలక్ష్మి అని కూడా అంటారు. 8 చేతులు కలిగి ఎర్రని వస్త్రాలు ధరించి ఉంటుంది. చక్రం, శంఖం, ధనుర్బాణములు, త్రిశూలం, పుస్తకం ధరించి ఉంటుంది. 2 చేతులందు వరదాభయ ముద్రలతో ఉంటుంది. జయవర వర్ణిని వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే, సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే, భవభయ హరిణి పాప విమోచిని, సాధు జనాశ్రిత పాదయుతే, జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదాపాలయమ్మ. 4వ లక్ష్మి అమ్మవారు గజలక్ష్మి, రాజ్యప్రదాత. 4 హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా 2 గజాలు ఆమెకు అభిషేకం చేస్తూ ఉంటాయి. ఎర్రని వస్త్రాలు ధరించి 2 చేతులలో 2 పద్మాలు కలిగి ఉంటుంది. 2 చేతులందు వరదాభయ ముద్రలతో ఉంటుంది. జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వ ఫలప్రద శాస్త్రమయే, రథ గజ తురగ పదాది, సమావ్రత పరిజన మండిత లోకనుతే, హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిని పాదయుతే, జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయమ్మ. 5వ లక్ష్మి అమ్మవారు సంతాన లక్ష్మి. 6 చేతులతో 2 కలశాలు, ఖడ్గం, డాలు ధరించి ఉంటుంది. ఒక చేత అభయముద్ర కలిగి మరో చేతో బిడ్డను పట్టుకొని ఉంటుంది. బిడ్డ చేతిలో పద్మం కూడా ఉంటుంది. ఐకగ వాహిని మోహిని చక్రిని, రాగ వివర్ధిని జ్ఞానమయే, గుణగణ వారితి లోకహితైషిని, స్వరసప్త భూషిత గాననుతే, సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే, జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మీత్వం పాలయమ్మ. 6వ లక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి. 8 చేతులతో ఎర్రని వస్త్రాలు ధరించి శంఖం, చక్రం, ఖడ్గం, డాలు, పాశం ధరించిన అవతారంతో ఉంటుంది. 2 చేతులందు వరదాభయ ముద్రలతో ఉంటుంది. జయ కమలాచిని సద్గతి దాయిని, జ్ఞాన వికాసిని గానమయే, అనుదిన మర్చిత కుంకుమ దూసర, భూషిత వాసిత వాద్యనుతే, కనక ధరాస్తుతి వైభవి వందిత, శంకర దేశిక మాన్య పదే, జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమ్మ. 7వ లక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి. ఆమెనే శారదాదేవి అని కూడా అంటారు. చదువుల తల్లి. చేతి అందు వీణ ఉంటుంది. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోక వినాశిని రత్నమయే, మణిమయ భూషిత కర్ణ విభూషణ, శాంతి సమావృత హాస్యముఖే, నవనిధి దాయిని కరిమల హరిణి, కామిత ఫలప్రద హస్తయుతే, జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదాపాలయమ్మ. 8వ లక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి.
6 హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించి శంఖ చక్రాలు కలశం ధనుర్బాణాలు పద్మం ధరించిన అవతారంతో ఉంటుంది. అభయముద్రలోనున్న చేతి నుండి బంగారు నాణాలు వర్షిస్తున్నట్టు చిత్రింపబడుతుంది. దిమిదిమి దిమ్దిమి 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 దుందుబి నాద సుపూర్ణమయే గుమగుమ గుంగుమ 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 శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ సదా పాలయమా. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ శ్రావణ మాసం సందర్భంగా మన డియో శీర్షిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ శ్రీ మహాలక్ష్మియే నమోస్తుతే.